ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. త్వరగా రా తేజ, ఆ హవాలా పర్సన్స్ వచ్చే టైం అయింది. వాళ్ళు వచ్చేలోపు మనం అక్కడికి వెళ్ళాలి. లేట్ అయితే మావయ్య అరుస్తారు. ఎందుకు లేట్ అవుతుంది మధు? మనం రైట్ టైంకి స్టార్ట్ అయ్యాం కదా. పద వెళ్దాం. పద. అత్తయ్య, వాళ్ళు వెళ్ళిపోయారా? ఇప్పుడే మధు తేజ హడావిడిగా బయటికి వెళ్ళిపోయారు. ఓకే అత్తయ్య. మావయ్య, ఇది మీ కాస్ట్యూమ్, ఇది నా కాస్ట్యూమ్. అక్కడికి వెళ్ళాక మనం గెటప్స్ చేంజ్ చేసుకుందాం. సిద్ధార్థ్, నువ్వు పిఏ చెప్పిన లొకేషన్కి వెళ్ళి మారుతిరావు పంపించిన పర్సన్ నువ్వే అని ఆ హవాలా పర్సన్స్ని నమ్మించు. వాళ్ళని రిసీవ్ చేసుకుని మాదాపూర్ క్రైమ్ బ్రాంచ్ సిఐ గారికి అప్పచెప్పు. సిఐ గారికి నేను కాల్ చేసి మాట్లాడతాను. సరే సింధు. నేను మావయ్య ఆ హవాలా పర్సన్స్ గెటప్లో మా కోతి మావయ్య దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఏమార్చి వాళ్ళ చేత నిజాలు చెప్పించి ఆ ఎవిడెన్స్ రికార్డ్ చేసుకుని తీసుకొస్తాం. ఎట్టి పరిస్థితుల్లో మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఆ పిఏకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా మనమే చూసుకోవాలి. ఓకే సింధు. సరే సిద్ధార్థ్, టైం అవుతుంది, నువ్వు బయలుదేరు. సరే. మావయ్య, అక్కడ వాళ్ళకి ఎలాంటి డౌట్ రాకుండా మనం జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. అలాగేనమ్మా. అంతా బాగానే ఉంది కాని సింధు, ఆ మధు మారుతీరావులని తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది. అస్సలే వాళ్ళు దుర్మార్గులు, ఎంతకైనా తెగిస్తారు. ఇంత రిస్క్ చేయటం అవసరం అసలా? మీకేమైనా అయితే నేను తట్టుకోగలనా? అవసరమే అత్తయ్య, యష్ కోసం ఎంత రిస్క్ అయినా చేస్తాను. మీరు భయపడకండి, మాకేం కాదు. నేను మావయ్య ఎవిడెన్స్తో సేఫ్గా తిరిగి వస్తాం. రండి మావయ్య, వెళ్దాం. సింధు జాగ్రత్తమ్మా. చంద్ర జాగ్రత్త. అలాగే రామ్మా. దేవుడా, సింధు చంద్ర క్షేమంగా తిరిగి వచ్చేలా చూడు. అలాగే నా కొడుకు కూడా కేసు నుంచి నిర్దోషిగా బయటపడేలా చూడు దేవుడా. అందరికీ ముందే చెబుతున్నాను, వచ్చే హవాలా పర్సన్తో మనం జాగ్రత్తగా ఉండాలి. పిచ్చి పిచ్చి వేషాలేసి తిక్కగా ఎవరు బిహేవ్ చేయకండి. హవాలా డీల్ అయిపోయి వాళ్ళు తిరిగి వెళ్ళిపోయే వరకు మనం కేర్ఫుల్గా ఉండాలి. వాళ్ళు ఏ కొద్దిగా హర్ట్ అయినా డీల్ క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోతారు. అమ్మో, డీల్ క్యాన్సిల్ అయితే నా వాటా ఆగిపోతుంది. అందుకే చెబుతున్నాను, మనకెంత కష్టం అనిపించినా ఇబ్బంది వచ్చినా సరే ఆ హవాలా పర్సన్లని మనం ఎంటర్టైన్ చెయ్యాలి. వాళ్ళని సాటిస్ఫై చెయ్యాలి. అర్థమైందా? మన డీల్ అయిపోయే వరకు వాళ్ళని హ్యాపీగా ఉంచే బాధ్యత మీ అందరిది. అర్థమైందా? అర్థమైంది మావయ్య. వాళ్ళు ఏది చెప్తే అది ఫైనల్. దానికి మేము నో చెప్పం. అసలే వాళ్ళని రిక్వెస్ట్ చేసి 1కి 4 సార్లు మాట్లాడి ఒప్పించి
అతి కష్టం మీద పంజాబ్ నుండి రప్పిస్తున్నాను. నాలాగే వాళ్ళకి కొంచెం తెక్కు ఉంది. ఎప్పుడు ఏం మాట్లాడతారో, ఎప్పుడు ఏం అడుగుతారో, ఎప్పుడు ఏం చేస్తారో తెలదు. అన్నింటికి సిద్ధంగా ఉండాలి. దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుంది. జనాల సొమ్ముని దోచేద్దామని చూస్తున్నారు దొంగలు ఎదవలు. మళ్ళీ నా ఎడంకని అదురుతుంది. అంటే ఈ హవాలా డీల్ ఎందుకో జరగదని నాకు అనిపిస్తుంది. ఆ, ఇంతకీ ఆ డబ్బు ఎక్కడుంది? సేఫ్గానే ఉంది తేజ. మమ్మల్ని నమ్మరు కానీ పంజాబ్ నుంచి వచ్చిన వాళ్ళని నమ్మి డబ్బు గురించి చెప్తారా సార్? ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది. ఇలా ఎప్పుడూ నన్ను ప్రశ్నించి తెక్కలు ఆపకండి. ముందో విషయం చెప్పండి. ఆ హవాలా పర్సన్లను రిసీవ్ చేసుకోవడానికి మీ పిఏ వెళ్ళాడా? వెళ్ళాడు సార్. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు కురిసే నేటి రోజు, హవాలా జరిగే నేటి రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు కురిసే నేటి రోజు, హవాలా జరిగే మంచి రోజు. ఎంత అయింది? 75 రూపీస్ మేడం. నా దగ్గర చేంజ్ లేదు, ఆన్లైన్ పేమెంట్ చేయండి. నా ఫోన్లో ఆన్లైన్ పేమెంట్ ఫెసిలిటీ లేదు. అదేంటి మేడం, మీ ఫోన్లో పే యాప్ లేకపోవడం ఏంటి? ఈ మధ్య మా అమ్మ నాకు కొత్త ఫోన్ ఇచ్చింది. ఇంకా యాప్స్ డౌన్లోడ్ చేయలేదు. ఆ అవసరం కూడా రాలేదు. మరి ఇప్పుడు ఎలా మేడం? ఒక్క నిమిషం ఉండు, ఎవరి దగ్గరైనా చేంజ్ ఉందేమో అలాగే అడుగుతాను. మేడం. బాబాయ్, మీ దగ్గర 500 చేంజ్ ఉందా? లేదమ్మా. ఎక్స్క్యూజ్ మీ, 500 చేంజ్ ఉందా? లేవండి. ఎక్స్క్యూజ్ మీ, 500 చేంజ్ ఉందా? లేదండి. ఛా, ఇప్పుడు ఎలాగా? మేడం, నాకు వేరే రైట్ కాల్ వస్తుంది. త్వరగా పేమెంట్ చేస్తే వెళ్ళిపోతారు. అందరినీ అడిగాను, ఎవరి దగ్గర చేంజ్ లేదంట. మీ వల్ల రైడ్ మిస్ అవుతుంది మేడం. నన్ను మాత్రం ఏం చేయమంటావు? ట్రై చేశాను కదా. ఫోన్లో పే యాప్ లేని వాళ్ళని మిమ్మల్ని చూస్తున్నాను మేడం. ప్రాబ్లం ఏంటి? తను 75 రూపీస్ ఇవ్వాలి. ఆమె దగ్గర 500 ఉన్నాయి, నా దగ్గర చేంజ్ లేదు. నాకేమో రైడ్ మిస్ అవుతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. 75 రూపీసే కదా, ఒకసారి క్యూఆర్ కోడ్ చూపించండి. ఓకే సార్. అయిపోయింది. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. మీరు ఈ కాలేజేనా? అవును, నేను ఈ కాలేజే. నా పేరు ఆరాధ్య. నా పేరు సూర్య. మీ 75 రూపీస్ ఎలా రిటర్న్ ఇవ్వాలి? రండి, మంచి ట్రీట్ ఇస్తాను. పర్లేదండి. మంచివాడే. ఆగండి, ఇదిగో వాళ్ళు వచ్చేసినట్టున్నారు. మధు, తేజ, మీరు ఇక్కడ ఉండండి. ఆ, మేము వాళ్ళని రిసీవ్ చేసుకుని లోపల తీసుకొస్తాం. పదండి. అలాగే మావయ్య. రా రా. yay! సింధు ఈ గెటప్లో భలే ఉంది, గుర్తుపట్టలేనంతగా. మావయ్య, ఆ,
వెల్కమ్. వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ జీ. భయ్యా మారుతి సాబ్, మీది రిసీవింగ్, మాది దిల్ ఖుష్ అవ్వలేదు. మీది దిల్కుష్ అవ్వాలంటే ఎలా వెల్కమ్ చెప్పాలో మీరే చెప్పండి సింగ్జీ. మాది పంజాబీ స్టైల్లో "ఏ బల్లే బల్లే, ఏ బల్లే బల్లే, ఏ బల్లే బల్లే, ఏ బల్లే బల్లే" ఇలా ఉండాలి స్వాగతం అనేది. అలాగే సింగ్జీ, మీరు చెప్పినట్టు చేస్తాం. రండి చెయ్యండి. బల్లే బల్లే, బల్లే బల్లే, ఏ బల్లే బల్లే, ఏ బల్లే బల్లే, ఏ బల్లే బల్లే, బల్లే 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 స్వాగత్. అచ్చా, బహుత్ అచ్చా. నాది పేరు ధరమ్ సింగ్. ధర్మాన్ని కాపాడడం కోసమేరా సింధు వచ్చింది. హ, నాది పేరు కరమ్ సింగ్. మీ కర్మ కాలిపోయింది కాబట్టి మావయ్య కూడా వచ్చారు. ప్రయాణం బాగా జరిగిందా? హా, జరిగింది. అచ్చా హై. అచ్చా హే. మా పిఏ ఎక్కడా? మీతో రాలేదా? నీది పిఏ ఎక్కడో మాలూమ్ నహీ, మాలూమ్ నహీ. అదేంటి, మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి వచ్చాడు కదా. ఆ, 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 మేము చాలాసేపు వెయిట్ చేశాం. మా కోసం ఏ ఆద్మీ రాలేదు. ఓహో, అందుకే మేమే మీరు పంపిన లొకేషన్కి క్యాబ్ బుక్ చేసుకుని వచ్చేసింది. మా పిఏ రాకపోవడం ఏంటి? చెప్పండి సార్. ఎక్కడున్నావు నువ్వు? దారిలో కార్ టైర్ పంచర్ అయింది సార్. ఇప్పుడే పంచర్ వేయించాను. ఆ హవాలా పర్సన్స్ దగ్గరికి వెళ్దామని స్టార్ట్ అవుతున్నాను సార్. నువ్వే పని చేసినా సరిగ్గా చెయ్యవు. ఆ, నువ్వేం వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఇక్కడికే వచ్చేశారు. పెట్టే ఫోను. ఆ, మీ ఎంక్వైరీలు అయ్యాయా? వచ్చిన గెస్టుల్ని ఇలాగేనా ట్రీట్ చేసేది? మేము హటయ్యాం. ఇదే నా డీలింగ్ చేసే పద్ధతి. మేము హటాయం. మేము వెనక్కి వెళ్ళిపోతాం. మేము ఆవ్, రిటర్న్ ఆవ్. వెళ్ళిపోతాం. మేము పోతాం, మేము పోతాం. ఆగండి, 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 ఆగండి ఆగండి. ఆగండి ఆగండి. ధరమ్ సింగ్ జీ, కరణ్ సింగ్ జీ, కోపం వద్దు జీ. కూల్ జీ, సారీ జీ, ఫీల్ అవ్వకండి జీ, హర్ట్ అవ్వకండి జీ. ఇది పెద్ద డీలింగ్ కదా, అందుకే కాస్త జాగ్రత్త. మ్మ్. దయచేసి లోపలికి పదండి జీ. సారీ అండి, మీ మీద డౌట్ ఏం లేదు. ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్. ప్లీజ్ ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించండి. ఓ, ప్లీజ్ లోపలికి రండి. కరంజీ, సారీ చెప్పాడు కదా జీ. పదండి, పద. పదండి. పదండి జీ. దేవా, ఈ సింగులను చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. రేయ్, ఆ మాట గట్టిగా అనుకో. వాళ్ళు విన్నారంటే డీల్ క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోతారు. అసలే ఇద్దరూ హర్ట్ అయి ఉన్నారు. నోరు మూసుకు లోపల పద. హాయ్. క్యా? మారుతిరావు సార్ పంపించారు, మిమ్మల్ని పిక్ చేసుకొని తీసుకురమ్మన్నారు. నువ్వు మారుతి సాబ్ పంపించిన పర్సన్ అని మాకు గ్యారంటీ ఏంటి? మీది రిసీవింగ్ కోడ్ చెప్పాలి కదా. ఓహ్, మర్చిపోయాను. సింగ్ ఈస్ కింగ్, కింగ్ ఈస్ కింగ్, కింగ్ ఆల్వేస్ కింగ్. ఇది కరెక్ట్గా చెప్పింది. లొకేషన్కి వెళ్దామా? 1 minute. సిద్ధార్థ్ గారు, వాళ్ళని రిసీవ్ చేసుకున్నారా? జస్ట్ నౌ, ఇప్పుడే పికప్ చేసుకుంటున్నాను సార్. లొకేషన్కి వచ్చేస్తాను. వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా మేనేజ్ చేయండి, సరేనా? ఓకే సార్, నేను చూసుకుంటాను. ఉంటాను. అమ్మయ్యా. మీది కాల్ చేసింది ఎవరికి? మారుతి సాబ్కి.
ఠీకే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని తీసుకొస్తున్నానని చెప్పాను. అచ్చా చలో చలో. రండి. చూడుతుందా, ఈ తేజాగడు పెళ్ళంతో కలిసి మనల్ని ముంచుతున్నాడు. పిన్ని మావయ్య తొందరపడకండి, ఇది మన ఇల్లు కాదు. ఇప్పుడు మీరు ఆవేశపడితే దొరికిపోతాం. అసలు వీడి వల్లే కదమ్మా మనకి ఈ పరిస్థితి. కంట్రోల్ చేసుకోండి మావయ్య. ఏటి మాట్లాడుకుంటున్నారు? సీక్రెట్, అది చెప్పకూడదు. అలాగే అలాగే, అది సరే. ఆయ్యే ఆయ్యే, మా వాళ్ళకి ఇంట్రడ్యూస్ కర్తా హూ. ఆయ్యే ఠీకే చలో. రండి. ఆయ్యే, మా మేరా కోడలు మధు. अच्छा अच्छा नमस्कार. ये मेरा अब्बाई तेजा है. నమస్తే. నమస్కార్. మావయ్య, ఇప్పుడు మధును ఆడుకుంటాం చూడండి, మామూలుగా ఉండదు. బాగా ఆడుకోమ్మా. ఇన్నాళ్ళు అది మనతో ఆడుకుంది, ఇప్పుడు మనకి ఛాన్స్ వచ్చింది. ఆడుకో. ఏంటి మళ్ళీ మీలో మీరే గుసగుసలాడుతున్నారు? చెప్పారు కదా సీక్రెట్ అని, మళ్ళీ ఎందుకు అడుగుతారు? ఓకే 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 సరే. ఈ సింగ్ ఏంటి నన్ను అదోలా చూస్తున్నాడు? ఏంటి నన్ను అడుగులారు? మేరా దిల్ కా ధడ్కన్, మేరా రాణి, నన్ను నీది వైపుకు లాగేసుకున్నావు. మావయ్య, ఓరి నాయను, నేను లాగేసుకోవడం ఏంటి? నువ్వే నన్ను లాగేసుకున్నావు. నాది దిల్, నీది వశం అయిపోయింది. అంకుల్, నీ చూపు చూస్తే బల్లే, నీ ఊపు చూస్తే బల్లే, ఆ షేపు చూస్తే బల్లే, ఆ టెక్కు చూస్తే బల్లే, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడే బుల్లెమ్మో, ఒళ్ళంతా జున్ను పాలు పొంగిస్తానమ్మో, హల్లో పిల్లు ఉంటా ఒళ్ళు. మారుతి సాబ్, ఈ పిల్ల నాకు బహు పసంద్గా నచ్చేసింది. ఈ డీలింగ్ అయ్యి మేము వెళ్లే వరకు ఈ మధు నాతోనే ఉండాలి, నాది మనసుని ఖుషి ఖుషి చెయ్యాలి. ఎందుకు మాట మటికలా గిల్లుతున్నారు? గిల్లుడు కాదు బేబీ, నువ్వు నన్ను పూర్తిగా అల్లుకుపోయావు. ఓరి నాయను. అంతే అంతే, మా ధరామ్ సింగ్ మనసు పడితే అంతే, వదలాడు. ఇవిడ నా భార్య అండి, వదలండి. ఇప్పుడు ఈ మధు నా సొంతం, మై ఓన్. मारुति साहब, डब्बू पैसा कब आएगा? डब्बुल बड़ा है, टाइमू लेता है, आता है आता है.
పైసా వచ్చే వరకు బై ఇంతలో మీకు చిన్న పార్టీ అరేంజ్ చేశాను. పార్టీ ఏ, ఏ. ఏ ఏ భలే భలే ఏ ధరమ్ సింగ్ కమాన్ పార్టీ 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 एक भले भले ए भले भले ए भले भले ए भले भले एक भले भले ए भले भले ए भले भले इट्स पार्टी टाइम बेबी कम ऑन बेबी कम ऑन ఎంజాయ్ చేద్దాం. మధు భలే 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 భలే. ఏంటి ఇదంతా? అసలు ఏం జరుగుతుంది? నా భార్య మీద వాడు చెయ్యేసి నాతోనే ఉంటుందని వాడు తీసుకెళ్ళడం ఏంటి? ఇదంతా నాకు నచ్చలేదు. అబ్బా ఈ డీల్ అయ్యే వరకు కాస్త సైలెంట్ గా ఉండు. ఎక్కడికి వెళ్ళారు? మన ముందే కదా ఉన్నారు. ఏమైనా శృతి మించితే మనం ఉన్నాం కదా, మనం చూసుకుంటాం కదా. నువ్వు సైలెంట్ వచ్చాయి, సైలెంట్ వచ్చాయి. ఈ సిక్కులు రావడం ఏంటో, నా మధుని తీసుకుని వెళ్ళడం ఏంటో. అమ్మో మధు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. మేరా దిల్ కా రాణి, మన మధ్య దూరం ఉండకూడదు. రా దగ్గరికి రా. ఇది బుగ్గలు భలే భలే ఉన్నాయి. ఓ సింగుగడు మరీ ఓవర్ చేస్తున్నాడు. కొంచెం కంట్రోల్ చేసుకోచేదా? ఈ డీల్ అయ్యే వరకు కాస్త ఓపిక పట్టు ప్లీజ్. బులే మందు పోయిరా. మావయ్య తాగకండి, మన ప్లాన్ ఫెయిల్ అయిపోతుంది. కళ్ళ ముందు మందుంటే చూస్తూ ఎలా అమ్మా కంట్రోల్ చేసుకోవడం? తప్పదు, కంట్రోల్ చేసుకోవాలి. ఈ ఒక్కసారికి వదిలేయమ్మా. మీరు తాగితే అత్తయ్యకి చెప్తాను. ఓ అమ్మో వదిలే, నేను తాగను. ఏంటి మీలో మీరే గుసగుసలాడుకుంటున్నారు? చెప్పాము కదా సీక్రెట్ అని. ప్రతిసారి డౌట్ గా అడుగుతారేంటి? ఇలా డౌట్ పడితే మాది పోతుంది. వెళ్ళిపోతా. हम निकलते. धर्म सिंह जी, करण सिंह जी, मत करो, बैठो. ठीक है, बैठो. ఎంతైనా పొలిటీషియన్స్ అవే. మీకసలు ఇన్ని కోట్లు వచ్చేవి కాదు కదా. అసలు యష్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవడానికి మూల కారణం నేనంటూ బ్యాక్గ్రౌండ్ లేకపోతే మ్యాటర్ ఇంత దూరం వచ్చేదే కాదురా. జనాలు కట్టిన డబ్బుని కాజేసేలా చేసింది నేను. అబే పంజాబీ నుంచి వచ్చిన సింగు మాది అక్కడ ఉండటం ఏమిటి? ఇక్కడే కదా ఉన్నది. వచ్చినోళ్ళు ఫేకా, వాళ్ళు ఒరిజినల్ కాదా?